శుద్ధి, ఆ చిత్తంలో ఉన్న జ్ఞాపకాలని ఖాళీ చేయడం. శుద్ధి అంటే ఖాళీ చేయడం. చిత్తశుద్ధి అంటే మంచి ఆలోచనలు కలిగి ఉండడం కాదు. ఆయన చిత్తశుద్ధి ఎక్కువ అంటే అర్థం ఏ ఆలోచన లేనివాడని అర్థం. అటువంటి వాడిని అనండి. ఈ ఆలోచన లేనివాడు ఎప్పుడు ఉండదు అంటే ఏది ఆలోచిస్తున్నాడో అదే చెప్పేస్తాడు, అదే చేసేస్తాడు, దాంతో వదిలిపోయింది. చిత్తశుద్ధి అంటే అర్థం అది. మనస్యేకం వచస్యేకం కర్మణి ఏకం మహాత్మన. మనస్సులో ఏది ఉందో అదే మాట్లాడతాడు, అదే చేస్తాడు, ఇంకా దాని అంతటితో వదిలేస్తాడు. అదే చిత్తశుద్ధి లేనివాడు ఏం చేస్తాడు? మనస్యన్యం వచస్యన్యం కర్మణ్యన్యం దురాత్మన. మనసులో ఆలోచించేది వేరు, అది బయటికి చెప్పడం. అమ్మో ఇలాంటివన్నీ బయటికి చెబితే ప్రమాదం, మన ఓట్లు పడవు అనుకుంటాడు. పైకి ఏదో చెబుతాడు. ఏం చేస్తే ఓట్లు పడతాయో, ఏం చెబితే ఓట్లు పడతాయో, ఏం చెబితే నలుగురు చప్పట్లు కొడతారో, ఏం చెబితే నలుగురు మెచ్చుకుంటారో అది చెబుతాడు. లోపల ఉన్నది అది కాదు. అదే ఆత్మవంచన. ఇదే చిత్తశుద్ధి లేకపోవడం అంటే. దీనికి తోడు నిజంగా చిత్తశుద్ధి ఉండాలంటే మనం అనుకున్నది చెప్పడంతో పాటు, చెప్పింది చేయడంతో పాటు చేసింది మర్చిపోవాలి. విద్యార్థి దశలో ఉండగా మనం చదువుకుంటూ ఉండగా 25 ఏళ్ల లోపు ఎన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటే అంత మంచిది. 50 ఏళ్ళు దాటాక ఎన్ని మర్చిపోతే అంత మంచిది. చాలామంది పాపం 60 ఏళ్ళ వాళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు కూడా అంటూ ఉంటారు, నేనేదో కాస్త జ్ఞాపక శక్తికి ప్రసిద్ధుడిని, సహస్రావధానం చేశాను, 1000 పద్యాలు అప్పగించాను కాబట్టి మాకు జ్ఞాపకం ఉండడం లేదండి, ఏం చేయాలంటాడు. నేనంటాను మర్చిపోవాలకి ఏం చేయాలో నాకు చెప్పండి అంట. 70 ఏళ్ళ వాడికి జ్ఞాపకం ఎందుకంటే పని లేక అసలు నాకు అర్థం కాదు. కామాటం అంటే ఇదే. మా గోదావరి జిల్లాలో కామాటం అంటారు, ఇక్కడ ఏమంటారో మీరు చూసుకోండి, దీన్నే కామాటం అంటారు. నీకు 70 ఏళ్ళు వచ్చాయా? మనిషికి 72 ఏళ్ళు పూర్ణాయుర్దాయం లెక్క, అంతకంటే బతకూడదు అసలు, అవసరం ఏం లేదు. 72 ఏళ్ళు పూర్ణాయుర్దాయం లెక్క జాతకం ప్రకారం. ఎందుకంటే 72,000 నాడులు ఉంటాయి శరీరంలో. 1000 నాడులకు 1 సంవత్సరం లెక్క, జీవశాస్త్రం లెక్కది. 72,000 నాడులు 72 ఏళ్ళు. జాతకంలో పూర్ణాయుర్దాయం అంటే 100 ఏళ్ళు కాదు. అవి ఎవడో ఒకడు ఉంటాడు, ఒకడో ఇద్దరు. 72 ఏళ్ళు పూర్ణాయుర్దాయం. 72 ఏళ్ళు దాటాక 1 నిమిషం బతికినా సరే LIC వారు బోనస్ ఇచ్చినట్టు లెక్క. దేవుడు కృతజ్ఞులమే ఉండాలి. 72 ఏళ్ళు దాటాక జీవితం ఎలాంటిది అంటే స్విచ్ ఆపేసిన సీలింగ్కి ఫ్యాన్ ఇంకా తిరగదు. 4 చుట్లు వేస్తుంది మామూలుగా. ఇదివరకు ఊపి మీద తిరిగింది కదా, ఇంకా 4 చుట్లు వేస్తుంది. ఇంకా తర్వాత ఆగిపోయినా సరే మనం పేట వేసుకుని తిప్పేయకూడదు. ఇంకా మార్నింగ్ వాక్, ఈవినింగ్ టాక్ అంటూ యంగ్ లుకింగ్, నన్ను ఇంకా కుర్రాళ్ళు కూడా నాతో సమానంగా పరిగెట్టలేకపోతున్నా. ఇదంతా అహంకారమే. ఇప్పుడు ఎందుకు కుర్రాళ్ళు నీతో పరిగెట్టారు? అసలు పని ఏంటి? నువ్వు పరిగెట్టడం పని ఏంటి? ఓ చోట కూర్చోక ఇంకా ఏదో చేసేద్దాం, ఏదో దున్నేద్దాం, ఏదో పేరు తెచ్చేసుకుందాం. 10 మంది మన ఇంటికి వచ్చి నిజంగా మీరు ఉన్నప్పుడు అండి అది ఎలా ఉండేదండి, ఇప్పుడు అలా లేదండి అంటే మనకి ఎంత ఆనందమో. అంటే మనం ఉన్నప్పుడే బాగుండాలి. ఏ సంస్థ అయినా మనం రిటైర్ అవ్వగానే చెడిపోవాలి. మన మనసులో కోరికండి మనం చెప్పం. అది నాకు ఎవరున్నా బాగానే ఉందండి అంటాం, కానీ మనసులో ఎలా ఉంటుందండి? ఎవరన్నా వచ్చినప్పుడు ఏమండి ఇప్పుడు అది ఎలా ఉందండి సంస్థ అంటాం మనం. ఏదైనా సార్ మీరు ఉన్నప్పుడు వాడు అలాగే అంటాడు. వాడు మనతో పనితో వచ్చాడు, అంతకంటే ఏమంటాడు? మన మీద పనితో వచ్చాడు వాడు, అంతే అంటాడు. మీరు ఉన్నప్పుడు వేరు సార్ అందమే. అదేనండి ఏమిటో అందరూ అంటున్నారు, ఈ కుర్రాళ్ళకి ఏం తెలియదండి, వెంటనే వేస్తారంతే. ఇక్కడ అంటే మన మనస్సులో అసలు వాళ్ళు బాగా చెయ్యాలని లేదు మనకి, వాళ్ళు చెడగొట్టాలి, అందరూ మన పేరు చెప్పుకోవాలి. ఈ విషయం మనం కాదండి. చిత్తశుద్ధికి పేరుగాంచినటువంటి ధర్మరాజు అన్నాడు స్వయంగా. పురాణ పాత్రల్లో ఒక విశేషమే అది. ఎప్పుడు అన్ని మంచి పాత్రలు అనుకుని పక్కన పెట్టకూడదు, అన్ని చెడ్డ పాత్రలు కూడా. దుర్యోధనంలో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి, ధర్మరాజులో కూడా కొన్ని వంకర బుద్ధులు ఉంటాయి. అరణ్యవాసం చేస్తూ ఉంటే అరణ్యవాసం దగ్గరికి కౌరవ సామ్రాజ్యం నుంచి కొంతమంది వస్తే, ప్రత్యేకించి సంజయుడు వస్తే, అయిపోయాక ఇంచుమించి అయిపోయాక ఉపప్లావ్యంలో ఉండగా సంజయుడు వస్తే, సంజయ ఒక రాజ్యంలో ఎవరైనా మా గురించి అనుకుంటున్నారా? ఈయనకి ఎందుకంటే అనుకోకపోతే నష్టమేంటి? ఈయనకుంది కాంక్ష. పైగా ఈయన అరణ్యవాసం చేస్తుండగానే ఆ అడవిలో తిరిగేటువంటి ఒక బోయ నాయకుడిని, బోయ కులాధిపతిని ఒక ఆయన్ని పిలిపించి, వనేశ్వరుణ్ణి, దుర్యోధనుడి పరిపాలన ఎలా ఉందో చూసి రమ్మని చెప్పాడు. ఆ చూసి వచ్చిన వాడు ఏమన్నాడు అంటే, నీకు నచ్చే మాటలు నేను చెప్పలేను, వాస్తవం చెబుతాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈయన మనసులో ఏమనుకుంటాడు? దుర్యోధనుడి పాలన బాగుండకూడదు, అందరూ ధర్మరాజే పాలించాలని కోరుకోవాలి, అలాగే వాడు చెబుతాడు అనుకుంటున్నాడు. కానీ వాడు ఏం చెప్పాడంటే దుర్యోధనుడి పాలన బ్రహ్మాండంగా ఉందని చెప్పాడు. అది ధర్మరాజుకి ఇబ్బంది అయింది కొంచెం. సహృదయుడు కాబట్టి కొంచెం తట్టుకున్నాడు, కానీ బీపీ రాలేదు, కానీ వచ్చింది, లోపల వచ్చింది కొంచెం. ఇదే మనసులో ఆలోచన అండి. ధర్మరాజు లాంటి వాడే అలా ఉన్నప్పుడు మనం ఉండవా? ఇది మనకు కూడా ఎలా ఉంటుంది అంటే, ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడైన, ఓ సంస్థకు అధ్యక్షుడైనా ఆయన పదవి వివరణ చేసి వెళ్ళిపోయాక, ఏమిటో మాస్టర్ మీ స్థానంలో ఇంకో తెలుగు మాస్టర్ వచ్చారని ఆయన సరిగ్గా చెప్పట్లేదంటే, ఆ సరిగ్గా చెప్పట్లేదన్నవే ఈయనకు కావాలి. ఆయన మీకంటే బాగా చెబుతున్నారంటే ఈయనకు వెంటనే గుండెపోటు వస్తుంది. ఈ ధోరణిలోనే మార్పు రావాలి. ఇదే అజ్ఞానం అంటే. ఏకత్వ భావన ఎక్కడుంది? మన తర్వాత ఎందుకు ఆగిపోవాలి? ఇది బ్రహ్మాండంగా సాగాలనే మనం కోరుకోవాలి కదా. అదే చెబుతున్నాం కదా పదవీ విరమణ సభలో.
నేను ఏదో చేశానికి ముందు ఇంకా బాగా సాగాలి, ఈ స్కూల్ అభివృద్ధి కోరుకుంటున్నా, ఈ ఊరు అభివృద్ధి కోరుకుంటున్నా అని చెబుతున్నాం కదా. నిజంగా కోరుకుంటున్నావా? కోరుకునేది వేరు, చెప్పేది వేరు. అది చిత్తశుద్ధి రాగించాం. అందుకే చిత్తంలో మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు అనొద్దండి. ఏ ఆలోచన లేకపోవడమే చిత్తశుద్ధి. శుద్ధి అంటే ఖాళీ చేయడం. శుభ్రం వేరు, శుద్ధి వేరు, గమనించాలి. ఆ టెర్మినాలజీ పారిభాషిక పదాలు చాలా చిత్రంగా ఉంటాయి సంస్కృతంలో. శుద్ధి వేరు, శుభ్రం వేరు. చిత్తశుద్ధి అన్నారు కానీ చిత్త శుభ్రం అనలేదు మన మతంలో, మన సంస్కృతిలో. వ్రతాల వల్ల, నోముల వల్ల, పూజల వల్ల, గుళ్ళోకి వెళ్ళడం వల్ల, ప్రదక్షిణాలు చేయడం వల్ల, ప్రవచనాలు వెళ్ళడం వల్ల ఏం కలుగుతుందంటే మోక్షం రాదు. ఎట్టి పరిస్థితుల్లో రాదు. మాకే రాదు, మీకెక్కడ వస్తుంది అనుమానం లేదు. నాయమాత్మా ప్రవచనేన లభ్యక న మేధయా న బగునా శృతేన యమైవేష వృణుతే తేన లభ్యక తస్యేష ఆత్మా స్వాం తనుం వివృణుతే అని స్పష్టంగా చెప్పాడు ఉపనిషత్తు. నువ్వు ఎన్ని ప్రవచనాలు విన్నా మోక్షం రాదు, చెప్పేవాడికి రాదు, నీకు రాదు. నా మేధయా, మేధాశక్తితో ఎన్ని గ్రంథాలు రాసినా, ఎన్ని గ్రంథాలు చదివినా రాదు. నా బహునా శృతేనా, ఎన్ని విన్నా, ఎన్ని చదివినా రాదు, ఎంత తర్కం చేసినా రాదు. మరి దేనివల్ల వస్తుంది అంటే యమైవే శబృణుతే తేన లభ్యక, ఎవరిని ఆత్మ తనంత తానుగా వరిస్తుందో వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది అన్నారు. దీన్నే మనం భగవద్ అనుగ్రహం అని ఒక మాటలో తేల్చేస్తాం. అక్కడ ఒక అనుమానం వస్తుంది వెంటనే. భగవద్ అనుగ్రహం కలిగితేనే ఆత్మజ్ఞానం వస్తుంది అంటే భగవంతుడు ఎందుకు అనుగ్రహిస్తాడో చెప్పాలిగా. ఏమీ చేయకుండా అనుగ్రహించాడు అంటే ఆయన పక్షపాతం అవుతాడు. ఎవరిని అనుగ్రహిస్తాడు? లెక్క ఉండాలి కదా. మనం ఏం ప్రయత్నం చేసినా రాదు, ప్రవచనాలు విన్నా రాదు, గ్రంథాలు చదివినా రాదు, తర్కించినా రాదు, ఆలోచించినా రాదు. ఎందువల్ల వస్తుంది అంటే భగవంతుడు లేదా ఆత్మ ఎవరిని స్వయంగా వరిస్తారో వారికి ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. అంటే ఎవరిని వరిస్తారు వారు, దానికో లెక్క ఉండాలి కదా. ఏమీ లేకుండా అలా కూర్చున్న గాలిలో ఒక దేవుడు అనేవాడు ఎవరో వచ్చి ఇక్కడ కొంతమందిని నేను వరిస్తున్నానంటే దానికి కారణం ఏమిటి? కారణం లేకుండా వరిస్తే ఆయన పక్షపాతం అవుతాడు. అలవోకగా వరిస్తే ఆయన పక్షపాతం అవుతాడు. అలా ఇంకోటి ఎందుకు వరించడం? మరి ఆయనకే లేదనమాట, అంతా ఒకటే అని. కొంతమంది ఎవరో కావలసిన వాళ్ళు ఉన్నారనమాట. మన కులాలను బట్టి, మన సాన్నిహిత్యాన్ని బట్టి, మనం పెట్టుకునే నామాన్ని బట్టి అనుగ్రహించాడు అనుకోండి, ఆయన పక్షపాత కింద లెక్క. దానికే ఉపనిషత్ వ్యాఖ్యానానికి మహానుభావులు ఎవ్వరూ చెప్పలేనటువంటి సమాధానాన్ని రమణ మహర్షి చెప్పాడు. ఆయన ఇలాగే ఓ సందేహాలు అడుగుతూ యమైవేష వృణుతే తేన లభ్యగా అన్నారండి. భగవంతుడు ఎవరిని వరిస్తాడో అతనికి ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అన్నారు. మరి అంటే అది పక్షపాతమే కదా అంటే లేదయ్యా, దాని అర్థం అది కాదు. ఏ వేష వృణుతే అంటే సూర్యోదయం చూసావా ఎప్పుడైనా? చూస్తూనే ఉన్నాం కదండి అలా. సూర్యోదయం జరిగినప్పుడు మీరు గమనించండి, పద్మాలు వికసిస్తాయి. సహజంగా అందరూ చెబుతారు, కవి సమయం అంటారు. అన్ని పువ్వులు వికసించవండి, పద్మాలు వికసిస్తే మరి 1-2 పుష్పాలు మాత్రమే సహజంగా వికసిస్తాయి. మిగిలినవన్నీ 8 అయ్యాక 9 అయ్యాక కాలేజీ లేనప్పుడు బద్ధకంగా లేచి విద్యార్థిలాగా లేస్తాయి. 9ంటికి తల్లి లేపితే అప్పుడు లేస్తూ ఉంటాడేమో, కాలేజీ మమ్మీ అంటూను అలాగే లేస్తాయి. అదే 7ంటికి బస్సు ఎక్కాలనుకోండి, 5ంటికి లేవక తప్పదుగా, అది కూడా బలవంతంగా లేస్తాడు. అలా కాకుండా పద్మం వికసిస్తోందండి. సూర్యకిరణం ఇలా పడగానే సూర్యుడు వచ్చి లే 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 అని చెప్పకుండానే పద్మం వికసిస్తోంది. అంటే ఆ పద్మం యొక్క స్వభావం, సహజ లక్షణం ఎలా ఉంది అంటే ఎవ్వరూ ప్రోత్సహించవలసిన, ఎవ్వరూ ప్రేరేపించవలసిన, ఎవ్వరూ ప్రచోదనం చేయవలసిన అవసరం లేకుండా సూర్యకిరణం పడగానే తనంత తానుగా వికసించేలా దాని జీవితాన్నది నిర్మాణం చేసుకుంది పద్మం. మన జీవితాన్ని అలా నిర్మాణం చేసుకుంటే తప్పనిసరిగా ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. అది మన చేతిలోనే ఉంది, అది మన చేతిలోనే ఉంది. మనం పద్మంలా వికసించాలి. చాలా అంటే ఏం చేయాలి? ఈ పెంచుకున్న బంధాలు, గడ్డి గాదము బాగా పైన పెంచేసుకున్నవన్నీ ఉన్నాయి, అవన్నీ క్రమంగా తగ్గించుకోవాలి, క్రమంగా తగ్గించుకోవాలి, క్రమంగా తగ్గించుకోవాలి. అదే ఈశాన్యంలో బరువులు పెట్టద్దండి. కొడుకు పెళ్లి చేసాం, కాపురం ఆయన చేసుకుంటాడు, మనం మానేయాలి ఇంకా. అంతేగాని మళ్ళీ కూర్చుని అక్కడ అత్తగారు మామగారు వ్యాఖ్యానాలు ఏమిటో. ఈ కోడళ్ళు మన కాలం వాళ్ళ లేరు. ఈ మాట ఆ కోడళ్ళకి వినపడితే కాఫీ కూడా ఇవ్వదు. మన్నాడు ఓల్డేజ్ హోమ్కి పంపిస్తుంది. ఎందుకు మాట్లాడుతున్నావు ఆ విషయం? మనం కావాలని తెచ్చుకున్నాం కదండి, పెద్ద ముహూర్తం పెట్టి క్యాటరింగ్ పెట్టి 10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసామా? వెంటనే కోడలను విమర్శ, కొడుకుని విమర్శిస్తామా? ఎందుకు? మన కడుపు కోడలు బరా ఇది. వెంటనే ఆవిడ వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది, ఆవిడ వెంటనే హాట్ లైన్లోకి వస్తుంది ఆవిడ. మరి ఈ విజయపురాల కౌంటర్ పార్ట్ కదా. ఇక్కడేనండి తేడా. వీళ్ళకి మోక్షం ఎలా వస్తుందండి? నువ్వు కోడలను భరించలేకపోతున్నావు, అత్తగారిని భరించలేకపోతున్నావు, తోడరుల మధ్యలో భేదాలు, అన్నదమ్ముల మధ్యలో భేదాలు, ఒక సంస్థలో పనిచేసే వాళ్ళ మధ్యలో భేదాలు, అన్ని భేదాలే. భార్యాభర్తల మధ్యలో కూడా భేదాలే. ఇన్ని రకాల గడ్డి గాథ మన మనస్సు నిండా పెరుచుకుని మన భగవంతుడు అనుగ్రహించాలంటే ఎందుకు అనుగ్రహిస్తాడు? మన హృదయాన్ని మనం పద్మంలాగా వికసించడానికి తీర్చిదిద్దుకోవడం అంటే ఈ చెత్తా చెదారం అంతా వదిలేయడం.
అవేవి కాకపోయినా పోనీ కొడుకో కూతురుకో పెళ్లి చేసాం, అయిపోయింది. 3 ఏళ్ళు అయింది, పిల్లలు కలగల. మనం మాట్లాడకూడదు ఆ విషయం ఇక్కడ. ఎవరైనా ఏమండి మీకు ఇంకా మనవడిని ఎత్తుకోలేదా అంటే వాళ్ళని అడగండి, ఆ విషయం అని చెప్పాలి. ఏదో అనుకున్నాం కానండి అవ్వట్లేదండి, అలాగే ఉంటా అలా. ఇది అంటే బాధ ఉందన్నమాట మనసులో. మనవాడు పుడితే నీకే, పుట్టకపోతే నీకే. మనవాడు నిన్ను ఉద్ధరిస్తాడా? నీ జ్ఞానం నిన్ను ఉద్ధరిస్తుందా? అది లేదు మనకి. మనవాడు పుట్టాలి, ఎందుకంటే ఇది పెద్ద సూర్యవంశం, చంద్రవంశం. మరి ఈ వంశం ఆగిపోతే ప్రమాదం ఇది. ఇందులో రఘువంశ మహారాజులు అందరూ పుడతారు కదా, మరి ఏదో 2 ఓట్లు వేసేవాడు పుడతాడు ఇందులో ఖచ్చితంగా. అనుమానం వల్ల ఎవడు పుడతాడో మనకు తెలుసు. దొంగ వ్యాపారాలు చేసేవాడు పుడతాడు. దీనికోసం వంశం ఉద్ధరింపబడలా, కొంపలు అంటుకుపోయినాయి. ఇప్పుడు ఇదంతా అహమే. నేను, నా వాళ్ళు, నా వంశం కొనసాగాలి అలాగా. అంటే తాను చనిపోయినా కూడా వదలడం ఇష్టం లేని మనిషి బతుకుండగా ఎలా వదులుతాడండి? అందుకని ఈశాన్యంలో బరువులు పెట్టద్దురా, అభ్యాసం చేయాలి. నువ్వు దేవుడి దగ్గర కూర్చుంటున్నావు, ఓ పుస్తకం చదువుతున్నావు, దేవుడు చూస్తున్నావు, లేదా అభిషేకం చేస్తున్నావు, కుంకుమ పూజ చేస్తున్నావు, ఏదో చేస్తున్నావు. పక్కన ఈ చెత్త అంతా ఉంటే చికాగ్గా ఉండదు. ఓ ధాన్యం బస్తాలు ఉన్నాయని కూడా 2 ఎలకలు కొడుతూ ఉంటాయి. మధ్యలో పూజ మానేసి ఎలకలకి ఏదైనా మందు వాడతాడు. పోనీ ఓ బట్టల బీరువా ఉందనుకోండి, అక్కడ ఆ బీరువా తీయడానికి ఎవరో వస్తారు, ఆ తీసేవాడిని నేను చూస్తాడు. అంతే, ఇక అయిపోయిన దృష్టి చెదిరి. నువ్వు చాలా బాగున్నావు అంటాడు. అయిపోయింది, ఓ పావుగంట జపం ఆగి. ఏదో ధోరణ కలుగుతుంది ఖచ్చితంగా. లేకపోతే తీయకుండా వాళ్ళు ఎవరో తీశారనుకోండి, నీకు ఇక్కడేం పని అంటాడు, కోప్పడతాడు. ఆ రకంగా బుద్ధి చెదిరి. అసలు బీరువాయి అక్కడ లేకపోతే బుద్ధి చెదరదు. అందుకని ఈశాన్యంలో బరువులు పెట్టద్దన్నారు. అంతకుమించి ఈశాన్యంలో బరువులు పెడితే అశుభం, పెడితే శుభం ఏమీ లేదు. అవన్నీ ఊరికి వెనకాల పెంచుతున్న మాటలు అనవసరం భయాలు. దాని తాత్వికమైన అర్థం ఇది. ఇది గ్రహించగలిగితే మనకి జ్ఞానం అనేది ఏకత్వ భావన కాబట్టి, ఆ ఏకత్వ భావనలోనే మనం ఉండగలిగితే సంకల్పమే కలగం. ఆ సంకల్పం మనస్సు, సంకల్ప వికల్పాలుగా మారితేనే మనస్సు. అది నిశ్చయానికి వస్తేనే బుద్ధి. నిశ్చయానికి వచ్చినా పర్వాలేదు, ఆ పని ఏదో చేసి దాన్ని వదిలేయాలి. శనగలు తిన్నాం, చేతులు కడుక్కున్నాం, తెలుగులో సామెత. శ్రావణ మాసం శనగలు పెంచి పెడతారు, చాలా మంచివి. కన్నె పిల్లలు ముఖ్యంగా తినాలి, వాళ్ళ ఆరోగ్యానికి అవి మంచివి. లేత ముత్తైదువులు కూడా తినాలి. లేత ముత్తైదువులు అంటే కొత్తగా పెళ్ళారు. ముదురు ముత్తైదువులు తింటే తినచ్చు, లేత ఎవరికో ఇచ్చేయచ్చు. కన్నెపిల్లలు లేత ముత్తైదువులు తప్పనిసరిగా తినాలి. ఆ పచ్చి శనగలే, నానబెట్టిన శనగలే తినాలి. కొద్దిగానే తినాలి, 2 కేజీలు నవిలేయకూడదు. దేనికైనా లెక్క ఉంటుంది. దాన్ని మళ్ళీ సాతాళింపులు, మసాలాలు అనవసరం. పచ్చి శనగలే తినాలి, దాని లెక్క. ఇంటికి వెళ్ళేలోగా తినేయచ్చు. ఎందుకంటే శనగలు తినడం చాలా తేలిక. అప్పటికే నానబెట్టారు కాబట్టి మెత్తగా నవ్వులుతాం, ఇబ్బంది లేదు. పళ్ళు విరిగిపోయే ఇబ్బంది ఏం లేదు. మెత్తగా నవిలేయచ్చు, లోపలికి వెళ్ళిపోతే అరుగుతాయి కూడా. అంతేకాదు, శనగలు తిన్నాక చేతులు కడుక్కునే పని ఏం లేదు, అసలు చేతులకి ఏం అంటుకోదు. అలా ఉండాలి జీవితం మొత్తం. శనగలు తిన్నాక చేతులు కడుక్కున్నాం. కానీ ఇంటికి వచ్చాక ఏమంటారని, శనగలు తిన్నా ఒకసారి చేయి గడిగేసుకో, ఎందుకైనా మంచి. ఏం అంటుకోలేదమ్మా అంటే, పోలేరా ఒకసారి గడిగేసుకో అంటారు. ఏం అంటుకోలేదు కానీ గడిగేసుకుంటే మంచిదే కదా. అలాగే జీవితంలో ఏ పని చేసినా సరే చేతులు గడిగే, అయిపోయింది, వదిలే ఇంకా విషయాన్ని. వాడికి పెళ్ళి అయిన తర్వాత వాడి సంతానమో, వాడి అభివృద్ధి వాడు చూసుకోవాలి, కానీ మనం కాదు. ఇక్కడ కొడుకు 20 ఏళ్ళు వచ్చాయి, కూతురికి 20 ఏళ్ళు వచ్చాయి, వాళ్ళు అందరూ చదువుకుంటున్నారు, ఉద్యోగాలు వాళ్ళు వెతుక్కోవాలి. ఇంకా మా వాడు సెటిల్ అవ్వలేదండి, సెటిల్ అవ్వలేదు. ఎవడు సెటిల్ అవ్వడమ్మా, అనుమానం వెళ్ళ. మనం వెళ్ళిపోయే వరకు ఎవడు సెటిల్ అవ్వడు. సంపాదించిస్తుంటే అలాగే ఉంటాడు, మన ఒంట్లో సెటిల్ అయిపోతాడు. వాడు సెటిల్ అవ్వడంతో మనకి నిమిత్తం ఏంటి? స్పష్టంగా కూర్చోబెట్టి చెప్పాలి, నీకు 20 ఏళ్ళు వచ్చాయి, చదివింది ఏదో చదివావు, చేసింది ఏదో చేసావు, నీ ఉద్యోగం నువ్వు వెతుక్కో. నా ఆస్తితో నిన్ను సెటిల్ చేస్తాను అనుకోవడం పొరపాటు. నా సెటిల్మెంట్లు నాకు ఉన్నాయని చెప్పి అలా చెప్పగలవా? అంత ధైర్యం ఉందా? ఆ బైక్ కాకపోతే ఎవరికి ఇస్తామండి, వాడు ఏదో అవ్వాలి కదండి. ఏమిటో వాడికి ఇంకా ఏం తెలియదండి. ఎందుకు వచ్చిన గొడవ ఇది? తెలియకపోతే మాత్రం అప్పుడు మనం ఏం చేస్తామండి? వాడికి 25 ఏళ్ళు వచ్చాక తెలియలేదు, నిజమే, అజ్ఞాని. ఏం చేస్తాం? దుర్వ్యసనాలు ఉన్నాయి, ఏం చేస్తాం? మనం చేయగలిగింది వినడు వాడు. 25 ఏళ్ళకి దుర్వ్యసనాలు ముదిరిపోయాయంటే తండ్రి మాట కాదు, దేవేంద్రుడు మాట వినడు, బ్రహ్మదేవుడు మాట వినడు. మన మాట ఎలా వింటాడు? ఇక దాని పట్ల పెంచుకోవాల్సింది విరక్తే. కానీ ఇంకా అక్కడి నుంచి ఊరికే ప్రదక్షిణాలు అనడం, అక్కడికి వెళ్ళడం, ఎక్కడికి వెళ్ళడం, ఏదో ప్రసాదం పట్టుకొచ్చి వాడికి పెట్టడం, వాడికి అది ఇష్టం లేదు. ఎక్కడికో తిరుపతి వెళ్ళి పట్టుకొచ్చి ఇది కాస్త తినరా అంటాం. వాడు శుభ్రంగా వాడు మామూలుగా ఏదో ఒక్కపడి వేసుకున్నట్టే వేసుకుంటాడు దాన్ని. ఇంకా వాడికి దాని విలువ ఏం తెలియదు. మనం తాపత్రయపడుతున్నాం. వాడు బాగుపడాలని మనం మొక్కుబొళ్ళు పెట్టడం, దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు ఇంగ్లీషులో. వాడు బాగుపడటం కోసం నువ్వు ప్రదక్షిణం చేస్తావేంటి? వాడిని చేయమని వంగబెట్టి చేయించు, లేకపోతే వదిలే ఆ విషయాన్ని. నాకు చేయాల్సిన అవసరం లేదని చెప్పి చేయక్కర్లేదండి. ఏం చెప్పలేదు అక్కడ. ప్రాప్తేతు షోడశ వర్షే పుత్రం మిత్రవద ఆచర్య. శాస్త్రం స్పష్టంగానే చెప్పింది. మన మమకారాల కారణంగానే మనం చేయలేకపోతున్నాం. వాడు 16 ఏళ్ళకే చెప్పారు పూర్వం, ఇప్పుడు 25 ఏళ్ళకైనా చేయకపోతే ఎలాగ? పుత్రం మిత్రవద ఆచర్యేత్. 20 ఏళ్ళు దాటాయంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ట్రీట్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్. ఒక స్నేహితుడికి చెప్పినట్టే హితవు చెబుతాం. విన్నాడా మంచిది, వినకపోతే మరీ మంచిది. ఇంకోసారి చెప్పక్కర్లే, సమయం కలిసి వచ్చింది, రామరామ అనుకుంటాం.
గొడవ వదిలిపోయింది. ఇంత తెగింపుకు రావాలి మనుషులు, అది జ్ఞానం. దానికి రానియకుండా చేసేది ఏమిటంటే చిత్తం. లోపల బాగా మమకారాలు పెంచుకున్నాం, మావాడు మావాడు మావాడు, వాడికి ఏదో పెళ్లి చేయాలి, వాడికి ఏదో ఓ కొడుకు కలగాలి, వాడు నా ఒళ్ళంతా భావనం చేయాలి, నేను తుడుచుకుంటూ కూర్చోవాలి. అక్కడి నుంచి మళ్ళీ పక్క వాళ్ళ మనవాడు మనకి పనికిరాడు, మన మనవాడే మనకి లెక్క. ఒకవేళ వాళ్ళ మనవాడికి మన మనవడికి పోలి వస్తే మన మనవాడి గురించి మనమే మాట్లాడుతాడు, ఏమైనా మా వాడు వేరండి అని చెప్పేస్తూ ఉంటా. అదంతా మన గురించిన అహంకారం, వాడి మీద ప్రేమ కాదు. ఆలోచించుకుంటే తెలుస్తుంది. మన వాళ్ళ మీద గొప్పల గురించి మనం ఎందుకు మాట్లాడతామంటే మన గురించి గొప్ప చెప్పుకునే విషయం అది. నిజంగా కొడుకు మీద ప్రేమ కాదు. కొడుకు ర్యాంక్ వస్తే మనం ఎందుకు గొప్పగా చెబుతామంటే మన కొడుకు కాబట్టి. పక్కింటి వాడికి వస్తే మనం చెబుతామా ఆ లెక్క అది. వాడికి వచ్చినా వీడికి వచ్చినా ఒకటే అనుకుని ఆ విషయాలు మాట్లాడడం మానేస్తే ఏకత్వ భావన జ్ఞానం. అప్పుడు ఎవరికి వచ్చినా సమానమే. అయితే మన అబ్బాయి కాబట్టి మన ఇంటికి వస్తాడు, నాన్నగారు నాకు ర్యాంక్ వచ్చిందని చెప్తాడు, సంతోషం రా, జాగ్రత్త చూసుకొని ఆయన అయిపోయింది అంతే. పక్కింటి వాడు వచ్చన్నా సంతోషం అమ్మా, జాగ్రత్త చూసుకో. అంతేగాని ఈ పోలికలకు వెళ్ళడం ఉంది, ఇదంతా అజ్ఞానంలో పడ్డమే లెక్క. అంచేది ఏకత్వ భావనే జ్ఞానం. ఆ జ్ఞానం నుంచి దూరం చేసేది ఎప్పుడు సంకల్పం. అది మనస్సుగా సంకల్ప వికల్పాలకు లోనవ్వకుండా, అది మళ్ళీ బుద్ధిగా నిశ్చయాత్మకం కాకుండా, అది మళ్ళీ ఊరికే చిత్తంగా స్టోర్ రూములో మిగిలిపోకుండా, మన వ్రతాలు, పూజలు, నోములు మొదలైన వాటి ద్వారా, మన కర్మకాండ ద్వారా, మన స్నానాలు, దీపాలు, అర్చనలు, ప్రవచనాలు సమస్తం సహా చిత్తశుద్ధిని పొందగలిగితే, చిత్తంలో ఏమీ లేకపోతే వెంటనే సూర్యకిరణం పడగానే పద్మం వికసించినట్టుగా ఖాళీ అయిపోయినటువంటి చిత్తం మీద భగవత్కాంతి ప్రసరిస్తుంది. అదే ఆత్మ సాక్షాత్కారం. అందుకని యమై వేష వృణితే తేన లభ్యక అన్నారు ఉపనిషత్తులో. రమణ మహర్షి చెప్పిన మాట నేను కాస్త విశేషంగా చెప్పాను. ఆయన ఒక్క మాటలో చెబుతారు. మన చిత్తాన్ని మనం ఖాళీ చేసి అట్టు పెట్టుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా భగవత్కిరణమే పడుతుంది. అందులో సూర్యకిరణం పడినట్టు పద్మం తనను తాను సిద్ధం చేసుకుంది. ఎలాగా? సూర్యకిరణం పడగానే వికసించడానికి వీలుగా పడగానే వికసించింది. మన మనస్సులు కూడా మనం అలాగా చింతలు ఆలోచనలు లేకుండా ఖాళీగా అట్టుపెట్టుకుంటే చిత్తశుద్ధి అంటే ఇదే, ఖాళీ చేయడం. మన ఆచారాల్లో కూడా చూడండి, శుద్ధి ఎక్కడ పడతారో శుభ్రం ఎక్కడ పడతారో గమనించండి. రోజు తుడుచుకుంటే శుభ్రం చేశారంట, శుద్ధి చేశారన్నమాట తప్పు మాట. శుద్ధి ఎప్పుడు పడతాం? 11వ రోజు. ఎవరైనా పోయినప్పుడు 11వ రోజున ఈ రోజు మా ఇంట్లో శుద్ధి అంటాం. అంటే ఏంటి? ఆ రోజున ఈ సామాన్లన్నీ బయట పెట్టేస్తారో, ఊరికే ఊడవరండి, కడిగేస్తారు. మొత్తం మైలా కడిగేస్తారు. కడిగినప్పుడు ఏం చేస్తారు? నీళ్లు పడతాయి కాబట్టి మంచాలు, కుర్చీలు మొదలైనవి బయట పెట్టేస్తారు. ఇది కడిగింది ఆరాక మళ్ళీ లోపల పెడతారు. ఇవాళ అపార్ట్మెంట్లో అటువంటి అవకాశాలు లేవు. అన్నిటికీ ఓ తడుగుడ్డే, 36 ఏళ్ళు అదే తడుగుడ్డ. కానీ పూర్వం అలా కాదు, మొత్తం సామాన్లు తీసేసేవారు, కడిగేసేవాడు, తుమ్ముల్లోంచి నీళ్ళన్నీ పోయేలా చేసేవారు, మళ్ళీ మొత్తం సామాన్లు లోపల పెట్టుకునేవాడు. అంచేది అలాగ శుద్ధి నాడు ఇంట్లో సామాన్లన్నీ బయటపెట్టి శుభ్రంగా కడిగి శుద్ధి చేసినట్టే మనస్సులో ఆలోచనలన్నీ బయట పెట్టేయాలి. అదే చిత్తశుద్ధి. అప్పుడు ఆ చిత్తం ఎప్పుడైతే ఖాళీ అయిపోయిందో అక్కడ ఉండేది ఆత్మే. ఆత్మని మనకు కనపడనీయకుండా చేస్తున్నది ఈ దిక్కుమాలని చిత్తమే.